రాకేష్ తాతను తీసుకుని ఆర్యవర్ధన్ ఇంటికి వస్తాడు. అక్కడ అందరి ముందు నా చెల్లెలి శుభలేఖను ఇవ్వడానికి వచ్చాను అని రాకేష్ అంటూ శుభలేఖని శంకర్కి ఇస్తాడు. ఇక అభయ్, శంకర్, అక్కి, రవి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఖాయం చేసిన ముహూర్తానికే నా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేశాను, కాకపోతే పెళ్ళి కొడుకే మారిపోయాడు అని రాకేష్ అంటాడు. రవి, అక్కి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కట్ చేస్తే మరోవైపు గౌరీ బాబాయ్ ఇంట్లో ఇక లాభం లేదు, వెంటనే మీకు సంబంధాలు చూసి పెళ్లి జరిపించేస్తాను అని గౌరీ బాబాయ్ గౌరీ వాళ్ళతో అంటాడు. ఇక గౌరీ, సంధ్య, శ్రావణి ఒక్కసారిగా షాక్ అవుతారు. గౌరీ ఏం చేయాలో అర్థం కాక గౌరీ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు శంకర్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ గత జన్మలో అనుతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా అను, ఆర్యలు గత జన్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండగా ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.